తూర్పుగోదావరి జిల్లాలోని నెల్లజర్ల గ్రామంలో తుఫానుకు దెబ్బతిన్న పంటలను వైఎస్ఆర్సీపీ నేతలు పరిశీలించారు. మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత రైతుల ద్వారా నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడి సాయం చేయడంతో పాటు పంటలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం కూడా రైతులను ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. నేల వాలినటువంటి ఈ పంట ఇప్పుడే పాలు పోసుకునే దశలో ఉంది. ఇంకా గింజ తయారు కాలేదు, కానీ నేలకి ఒరిగిపోయింది, నీట మునిగిపోయింది. ఈ రెండింటి ప్రభావితం చేత ఇప్పటికే రైతు ఆందోళనలో ఉన్నారు. ఈ తుఫాను ప్రభావం ఆ రైతుకి కష్టాన్ని మిగిల్చింది. ఈ ప్రభుత్వాన్ని మేము చేసేటువంటి డిమాండ్ ఏంటంటే, గడిచిన ప్రభుత్వం రైతుల పక్షాన ఎలా పనిచేసిందో ఒకసారి ఇప్పటికైనా పరిశీలించండి. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రైతులకు ఎటువంటి నష్టం జరుగుతుందో ఒకసారి బేరీజు వేయండి. జరిగిన నష్టాన్ని ఆ రైతులకు ఎలా పూడ్చాలనేటువంటి ఆలోచన చేయండి. ఈ మూడు నేను చేసేటువంటి డిమాండ్. మీరు గడిచిన ప్రభుత్వంలో రైతు భరోసా ఉండేది. రైతు పంట వేసే ముందు పెట్టుబడి సహాయం ఇచ్చాడు నాడు జగన్మోహన్ రెడ్డి గారి టైంకి. మీరు చెప్పారు అన్నదాత సుఖీభావ పేరున ప్రతి రైతుకి ఎకరానికి 20,000 రూపాయలు అదనంగా ఇస్తానని. 2 సంవత్సరాల కాలం అయింది, 5,000 ఇచ్చారు. పంట పెట్టుబడికి సహాయం లేదు కదా. ఒక పంటకి నష్టపోయిన రైతు అధిక వడ్డీలకి రుణాలు పొందాడు. రెండో క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులు కట్టాల్సిన ఇన్సూరెన్స్ సొమ్ము ఆయనే చెల్లించి ఆ రైతుని ఆదుకోవడం కోసం చేసినటువంటి ప్రక్రియ గురించి ఒకసారి తెలుసుకోండి. ఇన్సూరెన్స్ అంతా ప్రభుత్వమే చెల్లించేది. అలాగే పంట నష్టం వస్తే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది. ఈ రెండింటికి మీరు ఇన్సూరెన్స్ అనేటువంటిది ప్రభుత్వం చెల్లించని కారణం చేత ఇవాళ రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. అందులో పర్టికులర్ గా కౌలు రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇది ప్రభుత్వ బాధ్యతగా తీసుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం. పొగాకుకిను ఈ ప్యాడీకి కూడా నష్టం చేకూర్చే విధంగా ఈ వర్షాలు ఉండడం, ఈ తుఫాను ఉండడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజున ప్యాడీ రైతులందరూ కూడా ఆల్రెడీ పంట చేతికి వచ్చే సమయంలో, అంటే ఇంకొక 10 days పోతే ఈ వరి పంట చేతికి వస్తుంది. ఇలాంటి సమయంలో ఈ వర్షాలు, ఈ తుఫాను వచ్చి ఈ పంట అంతా కూడా నేలకు ఒరిగి నీటిలో మునిగిపోయి మొలకలు వచ్చేసి ఈ పరిస్థితిలో ఉంది. ఇది నిజంగా అంటే ఈ రోజున ఇక్కడ రైతులతో మాట్లాడినప్పుడు ఈ వరి కోత మిషన్లు పెట్టి పంటని కట్ చేసినా కూడా దీంట్లో వచ్చే లాభం ఏమీ ఉండదు. అంతా కూడా ఇంకా వర్క్ అంటే ఈ మిషనరీకి దీనికి లేబర్కి అయ్యే ఖర్చు ఎక్కువ అవుతుంది. మేము పెట్టిన పెట్టుబడికి ఇంకా నష్టమే చేకూరుతుంది తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము తేరుకునే పరిస్థితుల్లో లేమని రైతాంగం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ రోజున ఈ పంట నష్టం జరగడమే కాకుండా రైతన్నలందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి, వాళ్ళకి పంట నష్ట పరిహారం ఇవ్వాలి అనేది మా వైసీపీ తరఫున మా నాయకులు, కార్యకర్తలు మేమందరం చేసే డిమాండ్.